నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మనందరికీ సుపరిచితులు గౌరీశంకర్ గారు. పండగలకి సంబంధించే కాకుండా మనందరికీ తెలుసు కథలు, భోజరాజు కథలతో చాలా ఎపిసోడ్స్ చేసున్నాము. అయితే భోజరాజు కథల కన్నా ముందు మనకి ఈ ఫిబ్రవరి 26న శివరాత్రి పర్వదినం వస్తోంది. పండగ ఏ విధంగా జరుపుకోవాలి? శివరాత్రి పర్వదినం రోజునే అందరూ చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఏదన్నా బీపీ, షుగర్‌లు ఉన్న వాళ్ళు తప్పించి అందరూ కూడా ఖచ్చితంగా ఉపవాసాలుంటారు. కారణం ఏంటి? ఎందుకు ఆ పర్వదినాన్ని అంత పవిత్రంగా జరుపుకుంటారు? నిత్య ఉపవాసాలు, రోజంతా కూడా జాగరణ ఎందుకు? దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? విషయాలన్నీ గౌరీశంకర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ఆ పర్వదిన విశిష్టత కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. శివరాత్రి విశిష్టత ఏమిటి? చెప్పండి. తప్పకుండా. శివరాత్రి ఒక పర్వదినం. హ్మ్. హైందవ సమాజంలో అనేక పర్వదినాలు మనకున్నాయి. ఆ పర్వదినాల వెనుక ఒక పరమార్థం కూడా ఉంది. సనాతన భారతీయ సమాజంలో, హైందవ ధర్మంలో, మరి పురాణాల్లో ఈ పర్వదినాల గురించి అనేక రకాల కథలు మనకు వినిపిస్తూ ఉంటాయి. శివరాత్రి ప్రధానంగా అసలు ఈ చరాచర సృష్టి అంతా కూడా ఒక అతీతమైనటువంటి ఒక దివ్య శక్తి నడిపిస్తోందని, హ్మ్. ఈ రాత్రి, పగలు, ఈ గ్రహ సంచారం అవును. ఇవన్నీ కూడా మనకు పురాణాల్లో చెప్తారు. హ్మ్. సైంటిఫిక్‌గా కూడా, శాస్త్రీయంగా శాస్త్రీయం కూడా కూడా. దాని వెనక ఐన్‌స్టీన్ లాంటి వాళ్ళే మన వెనకాల ఒక కనుగొన్నారు. అద్భుత శక్తి ఉంది శక్తి అని. ఉంది అన్నారు. అవును. కాకపోతే మన భారతదేశంలో ఏంటంటే వాటికి కొన్ని దైవిక శక్తులుగా వాటిని భావించి, వాటికి కొన్ని పేర్లు హ్మ్. పెట్టుకొని, హ్మ్. వాటికి కొన్ని పురాణాల్లో కథలుగా, గాథలుగా అవి మనం అనుసరిస్తూ ఉన్నాం. అది మన జీవన విధానంలో ఒక భాగం అయింది. ఓకే. ఆ రకంగా చూసినప్పుడు ఈ చరాచర సృష్టిలో అనేక జీవరాశులు, జీవజాలం ఉంది. అవును. మానవులు, జంతువులు, పశుపక్షాదులు అనేక రకాల జీవరాశులున్నాయి. ఈ అనంతమైన జీవకోటిని, ఈ ప్రపంచాన్ని సృష్టించేటువంటి వాడు బ్రహ్మ అని అన్నారు. ఆ హ్మ్. శక్తికి ఒక బ్రహ్మ అని పేరు పెట్టారు. హ్మ్. హ్మ్. ఆ బ్రహ్మ పని ఏమిటంటే ఈ సృష్టి చెయ్యటం, జీవరాశుల్ని సృష్టించటం. హ్మ్. ఈ జీవరాశులు అనండి, మానవులనండి, ఈ జీవులు, ప్రాణులు ఇవి క్రమక్రమంగా పెరిగి ఎదుగుతూ ఉంటాయి కదా! హ్మ్. ఆ ఎదిగేటువంటి స ఆ సమయాన్ని పాలన అంటారు. ఈ హ్మ్. పాలనా వ్యవస్థను చూసేటువంటి వాడు మహావిష్ణువు. హ్మ్. కాబట్టి ఈ సృష్టిని సృష్టించేటువంటి కర్తవ్యం చేసేవాడు బ్రహ్మ అయితే, హ్మ్. దానిని ముందుకు నడిపేటువంటి వాడు మహావిష్ణువు. రైట్. హ్మ్. ఆ తరువాత ఏదో ఒక క్రమంలో ఒక జీవి కొంతకాలం తర్వాత ఆ దేహాన్ని వదిలేసి మరణం అని అంటాం దాన్ని మనం. హ్మ్. ఆ ప్రాణం పోయి కళేబరాలు మిగిలిపోతూ ఉంటాయి. హ్మ్. దాన్ని చివరి దశ. అది జంతువులకు కానివ్వండి, పశుపక్షాలు, మనుషులకు కానివ్వండి అందరికీ కూడా హ్మ్. ఏదో ఒక రోజు ఆ జీవితానికి ఒక సమాప్తం అనేది ఒకటుంటుంది. హ్మ్. అది లయ అని అంటాం. ఆ హ్మ్. లయకారుడు శివుడు. కాబట్టి హ్మ్. పురాణంలో ఏం చెప్పారంటే, ఈ మానవ సమాజం అంతా కూడా సృష్టించేటువంటి వాడు బ్రహ్మ అయితే, దాన్ని కొనసాగించేవాడు విష్ణువైతే, విష్ణువైతే చివరికి దాన్ని లయం లయబద్ధంగా చేసేటువంటి వాడు నడిపించేవాడు శివుడు అని చెప్పారు. పరమేశ్వరుడు. అయితే హ్మ్. ఈ శివుడి పాత్ర చాలా ప్రముఖమైనటువంటిది. హ్మ్. అటువంటి శివుణ్ణి మనం ఒక గొప్ప దైవంగా, దేవతగా ఆరాధిస్తూ ఉన్నాం. హ్మ్. ఆ శివ అనే శబ్దం ఏమిటంటే శుభం. ఓకే. శివము అంటే శుభం. శుభము. హ్మ్. కాబట్టి సత్యం, శివం, సుందరం అని అవును. అంటాం. అవును. అంటే మనిషి జీవితంలో ఒక శుభంగా జీవితం గడపాలి అంటే ఆ శివుడి యొక్క అనుగ్రహం కావాలి. హ్మ్. ప్రతి మనిషి తన జీవితం సాఫీగా, సంతోషంగా సాగాలి అని అనుకుంటూ ఉంటాడు. హ్మ్. హ్మ్. కాబట్టి ఆ రకంగా మన జీవితాలు సాఫీగా సాగాలి అంటే ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందాలి. కాబట్టి హ్మ్. శివుడిని మనం పూజించాలి. హ్మ్. ఈ త్రిమూర్తులు వీళ్ళ ముగ్గురిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు త్రిమూర్తులు అంటాం. హ్మ్. ఈ త్రిమూర్తుల్లో ఒక్కొక్క దేవతను ఆరాధిస్తే ఒక్కొక్క ఫలితం లభిస్తుంది. హ్మ్. ఆ రకంగా శివుణ్ణి ఆరాధించటం వల్ల ఏమిటంటే హ్మ్. మన జీవితం అంతా కూడా ఎటువంటి కష్టాలు లేకుండా శుభప్రదంగా జరుగుతుంది. కాబట్టి శివ అంటే శుభము అని అర్థం. హ్మ్. హ్మ్. ఇకపోతే శివుడికి మనకు 12 నెలలున్నాయి. హ్మ్. మామూలుగా
అంటే ఇంగ్లీష్ క్యాలెండర్ అయినా, తెలుగు అయినా చైత్రం, వైశాఖం, జ్యేష్టం జ్యేష్టం, అలా ఆషాఢం, ఉంటది. శ్రావణం, అయితే భాద్రపదం. ప్రతి నెలకి మనకి 2 పక్షాలుంటాయి. అవును. శుక్లపక్షము, బహుళపక్షము బహుళపక్షం ఉంటుంది. అని. అవును. ఈ 2 పక్షాలని 15 రోజులకు ఒక పక్షం. పక్షం అంటేనే పక్షం 15 15 రోజులు. అని అర్థం. కాబట్టి ఈ 2 పక్షాలలో ఈ సూర్య గమనాలు, చంద్ర గమనాలని బట్టి వీటిని మన వాళ్ళు ఈ విభజన చేశారు. కాల విభజన. అలా పౌర్ణమి, అమావాస్య అని ఉంటుంది. అమావాస్య నుంచి మళ్ళీ తిరిగి అమావాస్య వరకు 30 రోజులకి మళ్ళీ కొత్త నెల మొదలవుతుంది. మళ్ళీ పౌర్ణమి అంటే ఆ నెలలో సగభాగం పౌర్ణమి. కాబట్టి అమావాస్య రోజు చంద్రుడు కనిపించకపోవడం, మళ్ళీ చంద్రుడు క్రమక్రమంగా ఎదిగి పౌర్ణమి నాటికి పూర్ణ చంద్రుడు కావటం, ఇదంతా భౌగోళికమైనటువంటి గ్రహ సంచారం అయినప్పటికీ కూడా దీనికి పౌరాణిక ప్రతీకలుగా చెప్పాలి అంటే శివుడికి ప్రతి నెలలో బహుళ చతుర్దశి చాలా ఇష్టమైనటువంటి రోజు. ప్రతి నెలలో మనకు తిథులు ఉంటాయి. పాడ్యమి, విధియ, తదియ, చవితి అని ఇలా 15 తిథులు మనకు ఉంటాయి. చతుర్దశి తర్వాత అమావాస్య వస్తుంది, మళ్ళీ చతుర్దశి తర్వాత పౌర్ణమి వస్తుంది. ఈ 15 తిథుల్లో శివుడికి ప్రతి నెల అమావాస్యకి ముందు వచ్చేటువంటి చతుర్దశి అంటే ఆయనకు చాలా ఇష్టమైనటువంటి రోజు. అంటే ఒక్కొక్క దేవతను ఆరాధించడానికి మాస శివరాత్రి అని సరిగ్గా అదే మీరు గమనించారు. ఇదంతా ఎందుకు మహాశివరాత్రికి ముందు నేపథ్యంగా ఇది చెప్పాలి కాబట్టి అది చెబుతున్నాను. కాబట్టి ప్రతి నెల శివుణ్ణి ఆరాధించాలి. అయితే ఆరాధించడానికి కొన్ని రోజులు, కొన్ని తిథులు, కొన్ని వారాలు. శివుడికి సోమవారం ఇష్టం, అలా వెంకటేశ్వర స్వామికి శనివారం, ఇలా ఏమో నమ్మకాలు మనం ఉంటాయి. ఆ రకంగా శివుడికి ఈ వారాలతో పాటు తిథి ప్రకారంగా కూడా ప్రతి నెలలో అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశి. కాబట్టి సంప్రదాయులంతా కూడా ఏం చేస్తారంటే ఆధ్యాత్మిక వేత్తలందరూ కూడా అమావాస్యకి ముందు వచ్చేటువంటి ప్రతి నెల చతుర్దశిని మాస శివరాత్రి అంటారు. మాస అంటే నెల నెలకి. ఇందులో మాఘమాసంలో వచ్చేటువంటిది మనకు చైత్రం నుంచి పాల్గొనం వరకు 12 నెలలు. మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్యకి ముందు వచ్చే చతుర్దశిని మాత్రం మహాశివరాత్రి అంటారు. అంటే 12 నెలల్లో 11 నెలలు మాస శివరాత్రి, చివరిగా మాఘమాసంలో వచ్చేది మహాశివరాత్రి. కాబట్టి ఇప్పుడు మనం మాఘమాసంలో రేపు జరుపుకోబోయేటువంటిది శివరాత్రి, అమావాస్య చతుర్దశి రోజు. అయితే ఏమిటి దీని విశిష్టత ఏమిటి? శివరాత్రి రోజు అసలు మనం ఆచరించవలసినటువంటి పద్ధతులు ఏమిటి, దాని వెనుకున్నటువంటి పరమార్థం ఏమిటి అని తెలుసుకుంటే, శివుడు శివరాత్రి మనం అర్ధరాత్రి మాత్రమే శివరాత్రిని జరుపుకుంటాం. 12 గంటల రాత్రికి లింగోద్భవం అయింది అని అంటాం. ఎందుకు? మామూలుగా దేవతలందరూ కూడా తెల్లారుజామున బ్రహ్మ ముహూర్తంలోనే మనం స్నానాదులు ముగించి అనుష్ఠానం చేసి వాళ్ళకి అభిషేకాలు చేసి ఆరాధన చేసి అన్నీ చేసి మధ్యాహ్నం వరకు అంతా ముగించుకుంటాం. ఒక్క శివుడి విషయంలో మాత్రం ఎందుకు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవం? అది కూడా శివుడు ఒక మానవాకారంలో దేవతా రూపంలో కాకుండా ఒక లింగ రూపంలో, ఒక స్థానువు రూపంలో ఆయన్ని ఆరాధించుకుంటాం. దానికి కారణాలు పురాణాల్లో చాలా ఉన్నాయి. 1-2 మాత్రం మనం చెప్పుకుందాం. ఒకటి ఏమిటంటే అర్ధరాత్రి పూట ఎందుకు అంటే దానికి ఒక తాత్వికమైనటువంటి ప్రతీక చెప్తారు. చీకటి అనేది అజ్ఞానానికి ఒక సూచన, వెలుతురు అనేది జ్ఞానానికి సూచన. ఏమీ తెలియకపోవడం అజ్ఞానం, తెలుసుకోవడం జ్ఞానం. కాబట్టి ఆ చీకటి అనేటువంటి మానవ సమూహంలో, మానవ సమాజంలో తెలియని తనం ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆ చీకటిని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించడానికి ఆయన అర్ధరాత్రి ఉద్భవించాడు. కాబట్టి లింగోద్భవం అనేది శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు శివుడు ఉద్భవించాడు. అది కూడా లింగ రూపంలో ఉద్భవించాడు అంటారు. ఈ లింగ రూపంలో ఉద్భవించడానికి కూడా ఒక కథ ఉంటుంది. అదేమిటి అని అంటే, శివరాత్రి రోజు ఉన్నటువంటి కథల్లో ఈ త్రిమూర్తుల్లో బ్రహ్మకి విష్ణువుకి ఏదో విషయంలో ఇద్దరి మధ్య ఒక కలహం ఏర్పడుతుంది. ఆ కలహాన్ని తొలగించడానికి శివుడు వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి ఆయన స్థాణువు రూపంలో, లింగం రూపంలో లింగం అయిపోయాడు అని వాళ్ళిద్దరి తగాదాను తీర్చడానికి అతను లింగంగా మారాడు. ఆ లింగంగా మారినటువంటి రోజే శివరాత్రిగా కొందరు చెప్తారు. మరొక కథ ఏమిటంటే,
పాల సముద్రాన్ని మథించినప్పుడు మొట్టమొదట మనకి విషం విషం వచ్చింది. వస్తుంది. గరళం, హాలాహలం. ఆ విషం వచ్చినప్పుడు ఆ విషం అంతా కూడా ఇప్పుడు గ్యాస్ లీకేజ్ అయితే కొన్ని ఇప్పుడు మనకి చరిత్రలు ఉన్నాయి గదా! అవును. అక్కడంతా గ్యాస్ లీక్ అయితే జనం హ్మ్. అంతా కూడా ప్రాణాలు కోల్పోతారు. అవును. అది మరి మానవులకి ప్రమాదం కాబట్టి దాన్ని నివారించడానికి శివుడు ఆ విషాన్నంతా కూడా తాను మింగేస్తాడు. మింగేసి పూర్తిగా మింగితే శరీరం లేకపోతే తనకి ప్రమాదం అని ఈ కంఠంలో నిలబెట్టుకుంటాడు. అందుకనే గరళ కంఠుడు. శివుడికి కంఠం దగ్గర నలుపు రంగు ఉంటుంది. అందుకే గరళ కంఠుడు అంటారు. కాబట్టి అతను ఆ క్షీరసార మథనంలో వెలువడిన హాలాహలాన్ని కంఠంలో నిలుపుకున్నటువంటి రోజు కాబట్టి శివరాత్రి రోజు అది అని చెప్తారు. మరొక కథ ఏమిటంటే పార్వతీదేవిని వివాహమాడినటువంటి కళ్యాణం చేసిన రోజు కాబట్టి రోజు. అది శివరాత్రి అంటారు. ఇలా శివరాత్రి వెనక ఈ 3 కారణాలు చెప్తారు. అందుకే మనకి శ్రీశైలంలో అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవం చూపిస్తారు. తర్వాత కొన్ని శివాలయాల్లో పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేస్తారు. కాబట్టి ఆ శివుడు ఒక అవతారం దాల్చాడు కాబట్టి అదొక పవిత్రమైన రోజుగా భావించి శివారాధకులందరూ కూడా అది పవిత్రంగా భావిస్తారు. ఇక ఆ రోజు జాగరణ ఏమిటి అంటే శివుడు మరి అర్ధరాత్రి ఉద్భవించాడు కాబట్టి ఒక దేవతా రూపం మన ముందు ప్రత్యక్షమైనప్పుడు మనం కళ్ళు మూసుకొని ముద్దు నిద్రపోం కాబట్టి ఆయన్ని తెల్లవార్లు ఆరాధిస్తూ ఆ ఆనందాన్ని జరుపుకునేటువంటి రోజుగా ఆ రోజంతా కూడా జాగరణ చేస్తారు. ఇక ఉపవాసం అనేది ఏంటంటే అంటే దగ్గర, వాసము అంటే నివసించటం. ఎవరికి దగ్గరగా నివసించడం అంటే ఆ భగవంతుడికి దగ్గరగా నివసించడం. కాబట్టి దేవాలయాల్లో కానీ ఇళ్లల్లో కానీ మనం పూజ చేసుకొని ఆ పూజా మందిరం దగ్గర ఆ స్వామిని నామస్మరణ చేస్తూ ఆయనకి దగ్గరగా నివసిస్తున్నాం అనే భావనతో మనం ఉపవాసం చేస్తాం. ఉపవాసం చేయటంలో ఏమిటంటే అసలు ఆహారం ఏమీ తీసుకోకుండా ఉండటం. తర్వాత సైంటిఫిక్గా చూసినా కూడా మనిషి ప్రతిరోజు 3 పూటలో 2 పూటలో ఏదో కొంత ఆహారం మనం తీసుకుంటేనే మన శరీరం నిలుస్తుంది, శక్తి వస్తుంది. అలా 30 రోజులు అది వరుసగా చేయకుండా ఏదో ఒక రోజు ఆ ప్రాసెస్ని ఆ చర్యను మనం ఆపు చేస్తే అది ఆరోగ్యానికి మంచిది అనేటువంటి ఒక వైద్య శాస్త్రంలో కూడా మనిషి నెలకొక్కసారైనా ఉపవాసం చేయటం ఆరోగ్యానికి మంచిదంటారు. అది కూడా దీని వెనక ఒక రకంగా చెప్పుకోవాలి. కాబట్టి ఈ రకంగా శివరాత్రిలో ఉన్న ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే జాగరణ చేయటం, ఉపవాసం ఉండటం, ఇవన్నీ కూడా శివుడికి ప్రీతిపాత్రమైనటువంటిది. తర్వాత శివారాధనలో శివుడు అభిషేక ప్రియుడు అంటారు. శివలింగానికి మనం ఎక్కువగా శివాలయాల్లో శివుడి లింగ రూపంలోనే కనిపిస్తాడు. ఎక్కడో ఒక చోట విగ్రహ రూపంలో మామూలుగా మన ఆకారంలో మానవాకారంలో కనిపిస్తాడేమో కానీ పార్వతీదేవితో కూడినప్పుడు కానీ ఎక్కువగా లింగ రూపంలో ఆ లింగానికి కూడా ఒక తాత్వికమైన చింతన అర్థం ఏమిటంటే ఈ చరాచర సృష్టి అంతా కూడా చివరికి ఒక స్థాణువు రూపంలో ఉండేటువంటిదే. ఆ స్థాణువు నుండి చైతన్యం పొంది జీవాత్మ పరమాత్మలో లీనం కావడానికి అదొక తాత్విక ప్రతీకగా కూడా లింగాన్ని చెప్తారు. తర్వాత అభిషేక ప్రియుడు అన్నాం కదా, ఈయనకి అభిషేకం అంటే ఇష్టం. విష్ణువు అలంకార ప్రియుడు. విష్ణువుని అలంకారాలు చేస్తే ఆయన అందంగా కనపడతాడు. ఈయనకి అలంకారం కాదు, ఈయన చాలా నిరాడంబరుడు కాబట్టి ఆయనకి నీటితో అభిషేకం చేయాలి. తర్వాత శివారాధనలో మరొకటి ఏమిటంటే ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం జపిస్తే అది మోక్షానికి మార్గాన్ని చూపిస్తుంది అని అంటారు. తర్వాత శివుణ్ణి ఆరాధించేటప్పుడు బిల్వపత్రం చాలా ప్రధానమైనటువంటిది. ఇప్పుడు శివుడు శ్రీ మహావిష్ణువుకి తులసి దళాలతో ఎలా మనం అర్చన చేస్తామో అలా శివుడికి పరమశివుడికి బిల్వపత్రం చాలా ముఖ్యం. ఈ బిల్వపత్రం వెనక ఏమిటంటే త్రిదళ బిల్వపత్రం అంటే బిల్వపత్రం కూడా 3 ఆకులు ఉండాలి, 3 రేకులున్న బిల్వపత్రమే శ్రేష్టమైనది. కాబట్టి మనం మామూలుగా శివారాధనకి మనం
పూజా సామాగ్రి దగ్గర కొనేటప్పుడు 3 ఆకులు సరిగ్గా ఉన్నవి లేనిది చూసి తీసుకోవాలి. మనం ఎంచుకుని అవి ఆరాధిస్తేనే దానికి ప్రయోజనం ఫలితం ఉంటుంది. అంతేగాని 2 ఆకులు 3 ఆకులు ఒక ఆకు ఊడిపోయి విడిపోయి అట్లాంటివి చేస్తే ఫలితం ఉండదు. కాబట్టి ఈ 3 త్రిదళం బిల్వ పత్రంలో ఉన్నటువంటిది ఏం చెబుతుందంటే త్రిదళాలు 3 దళాలు. ఈ 3 దళాలు 5 రకాల అంశాలకి ప్రతీకలు. ఒకటేంటంటే ఈ చరాచర సృష్టి అంతా కూడా త్రిమూర్తులతో నడుస్తోంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముందు చెప్పినట్టుగా. తర్వాత ఈ చరాచర సృష్టిలో మనకు త్రికాలాలు ఉన్నాయి, 3 కాలాలు ఉన్నాయి. వేసవి కాలం, వర్షాకాలం, శీతాకాలం, ఈ 3 కాలాలు ఉన్నాయి. కాబట్టి ఈ సృష్టికి సంబంధించినటువంటిది. ఇప్పుడు బిల్వ పత్రం వృక్షాలన్నీ కూడా భూమి నుంచి వచ్చినటువంటివి, సృష్టితో సంబంధమైనవి. కాబట్టి ఆ రకంగా బిల్వపత్రం యొక్క ప్రశస్తి కూడా మనకి ఇందులో కనబడుతుంది. త్రిమూర్తులు, త్రికాలాలు. మరొకటి త్రిగుణాలు. త్రిగుణాలు ఏమిటంటే మనిషిలో 3 రకాల గుణాలు ఉంటాయండి. సత్వగుణం, సత్వ, రజస్తమో గుణాలని 3 రకాల గుణాలు ఉంటాయి. సత్వగుణం అంటే చాలా మంచి ఆలోచనలు కలిగి చెడుకి దూరంగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళని దేవతలుగా మనం చెప్తాం. రజోగుణం అంటే మంచివాళ్లే అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు మరి అవసరమైన చోట వాళ్ళు ఆ కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శించి బలాన్ని ప్రదర్శించేటువంటి వాళ్ళు. దానికి మనం రజోగుణం అంటాం. దానికి మానవులని చెప్పుకుంటారండి. మనుషులు, దేవతలు మనుషులు అంటే ఎవరో కాదు, ఈ మనుషుల్లోనే గుణాలను బట్టే అది చెప్పారు. వాళ్ళు మానవులు. అప్పుడప్పుడు మామూలుగా ఉంటాం, అవసరమైన సన్నివేశాన్ని బట్టి మనం ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం, బస్ట్ అయిపోతూ ఉంటాం. అది రజోగుణం. ఇక తమో గుణం అనేది చివరిది ఉంది. తమో గుణం అంటే వాడు పరమ దుర్మార్గుడు, ఎప్పుడు ఎంతకీ మారనటువంటి వాడు. వాళ్ళు రాక్షసులుగా చెప్పారు. కాబట్టి మానవులిలో మౌలికంగా 3 గుణాలు ఉన్నాయి, సత్వ, రజస్, తమో గుణాలు. ఈ 3 గుణాలకి కూడా ఆ త్రిదళమైనటువంటి బిల్వ పత్రం ప్రతీకగా చెప్తారు. అంటే త్రిమూర్తులు, త్రికాలాలు, త్రిగుణాలు. తర్వాత త్రినేత్రం. శివుడికి 3 నేత్రాలు ఉంటాయి. మామూలుగా 2 నేత్రాలు, నుదుటిన ఒక పాలభాగం, పాలనేత్రుడు అంటారు, అది ఒక నేత్రం. కాబట్టి ఆయన 3 నేత్రాలు కలిగిన వాడు. కాబట్టి ఆ త్రిదళానికి పూజించాలి. ఇంకొకటి ఏంటంటే శివుడి యొక్క ఆయుధం త్రిశూలం. ఆ త్రిశూలానికి కూడా 3 కొసలు ఉంటాయి. ఆ 3 కొసలకి కూడా ఈ త్రిదళం, ఈ బిల్వపత్రం ప్రతీక. కాబట్టి ఈ రకంగా అభిషేకం చేసి, ఉపవాసం ఉండి, జాగరణ చేసి, ఆ 3 రేకులు కలిగినటువంటి త్రిదళ బిల్వ పత్రంతో శివారాధన చేసి శివరాత్రి చేసిన వాళ్ళకి మోక్షం లభిస్తుందని మన పురాణ గాథలు చెబుతూ ఉన్నాయి. చాలా అంటే చాలా చక్కటి వివరణ అండి. ఇంకా అసలు ఎటువంటి డౌట్స్ లేవేమో శివరాత్రి ఎందుకు జరుపుకోవాలి అనేది మీ అందరికి కూడా అర్థమైందని అనుకుంటున్నాను. శివరాత్రి పర్వదినం వెనుకటువంటి విశిష్టత ఏమిటి, ఎందుకు జరుపుకోవాలి శివరాత్రి, ఏ విధంగా జరుపుకోవాలి, జాగరణ ఏ విధంగా చేయాలి, ఇవన్నీ కూడా చూసారు కదా. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, అందరికీ సబ్స్క్రైబ్ చేయాలనే ప్రతి ఒక్కరికి చెప్పండి ఛానల్ని. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.